నశించాలి ఉగ్రవాదుల దాడులు, నశించాలి ఉగ్రవాదుల దాడులు, నశించాలి మానవత్వంపై ఉగ్రవాదుల దాడులు, నశించాలి. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ఉగ్రవాదుల దాడులు, నశించాలి ఉగ్రవాదుల దాడులు, నశించాలి. జోహార్ మసూద్ గారు, జోహార్ జోహార్, జోహార్ మసూద్ గారు, జోహార్ జోహార్, హై మసూద్ గారు, జోహార్ జోహార్, హై మసూద్ గారు. ఉగ్రవాద దాడులతో అమరులైనటువంటి అమర వీరులకు జోహార్ జోహార్, ఉగ్రవాద దాడుల్లో అమరులైన అమర వీరులకు జోహార్ జోహార్. నశించాలి ఉగ్రవాదుల దాడులు, నశించాలి మానవత్వంపై ఉగ్రవాదుల దాడులు, నశించాలి మానవత్వంపై ఉగ్రవాదుల దాడులు, నశించాలి దాడులు, నశించాలి మానవత్వంపై ఉగ్రవాదుల దాడులు, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, ఉగ్రవాదం నుంచి భారతదేశాన్ని కాపాడుకుంటాం, భారతదేశాన్ని ఉగ్రవాదం నుండి వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. ఉగ్రవాద దాడులు మరణించినటువంటి కుటుంబాల కోసం నివాళి అర్పించడానికి ఈరోజు ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం మైనారిటీస్, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, సిపిఎస్ సిపిఐ పార్టీ వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపు ధన్యవాదాలు. మళ్ళీ ఈరోజు నిన్న ఉగ్రవాద దాడులో మళ్ళీ దేశంలోనే అగ్రగా ఉన్నటువంటి కశ్మీర్ చూడడానికి సంవత్సరానికి కోట్ల మంది అక్కడ వెళ్తుంటారు. ఆ వెళ్ళలో భాగంగా మరి ఉగ్రవాద దాడి అనేది చాలా హేయమైన చర్య. మరి బయటికి వెళ్ళిన పరిస్థితి ఈరోజు ఉందంటే ఎంత నీచమైన చర్య ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం భారతదేశంలో ఉన్నాం, మనం భారతదేశంలో వేరే ప్రాంతం చూడాలంటే మనం చూడాల్సినటువంటి ప్రాంతాలు పోవాలంటే భయమైనటువంటి పరిస్థితిలో ఉంది. అటు భయాందోళనకు గురి కాకూడదని చెప్పంటే మళ్ళీ ఖచ్చితంగా దేశానికి పట్టుకోవాలనేటువంటి మిలిటరీ కానీ శాంతి పద్ధతులు నెలకొల్పాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ, మరి ఎవరైతే మరణించారో ఆ పౌరులకు ఆశ్రయాలను నడిపిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ, ముందుగా సిపిఐ పార్టీ నుంచి రాజు గారిని ప్రసంగించవలసి కోరుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో రెండు ప్రభుత్వాలన్నీ కూడా కాబట్టి ఈ విషయంలో భాగంగా మాట్లాడేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముస్లిం మైనార్టీ నుంచి ఆవాజ్ కమిషన్ నుంచి మాట్లాడుతూ మరి ఈరోజు దేశంలో మరి కశ్మీర్ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ దుర్ఘటనకి చాలా చూస్తున్నాం. దానికి సంబంధించి ఈరోజు ఇంతమంది మానవతలందరూ కూడా వచ్చి వాళ్ళకి ఘన నివాళి అర్పించి వాళ్ళ కుటుంబాలకి తీరని లోటు జరిగింది. కాబట్టి ఈ దేశంలో మనం ఏం చేసినా కూడా వాళ్ళ రుణం మనం ఏ సహాయం కూడా చేయలేము. కాబట్టి వాళ్ళకు మానవ హృదయంతో వాళ్ళకు భగవంతుడు స్వర్గంలో మళ్ళీ మంచి వాళ్ళకి స్థానం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాధ విచారణ వ్యక్తం చేసుకుంటూ మన రాష్ట్రంలో ఈ దేశంలో జరిగినటువంటి ఈ దుర్ఘటనని కేంద్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఎంబడే వాళ్ళపై ఎవరైతే ఈ ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నారో ఆ ద్రోహులను ఇంతవరకు పట్టుకోకపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకు ఎంత క్రూరంగా ఈ పని చేశారో వాళ్ళకి అంత కఠినమైన శిక్ష చేసి తక్షణం వాళ్ళకు ఉరి శిక్ష అయినా సరే అమలు పరిచి వాళ్ళ మరణించిన వారికి వాళ్ళకి ఆత్మశాంతి కలిగించే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం మరణించిన వాళ్ళ కుటుంబాలని వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. దేశ భద్రతను గాలికి వదిలేసి దేశ పర్యటనలో తిరుగుతూ ఉంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు మీ దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి వెంటనే
మీరు కేంద్ర హోం శాఖ మంత్రిని ఆదేశించి దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, మీరు ఎంబడే తక్షణం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే కుటుంబాలు మరి తీర్థయాత్రలకు కానీ మన కాశ్మీర్ యొక్క మన దేశ యొక్క అందాలను తిలకించడానికి అనేక రాష్ట్రాల నుంచి పోయిన ప్రజలకు ఈ విధంగా వాళ్ళకు మరణించడం అనేది చాలా దేశంలో ఎప్పుడు జరగలేదు ఇటువంటి ఘటన. మీరు కాబట్టి ఈ ఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే శాంతి భద్రతలను గాలికి వదిలేస్తూ ఉన్నారు. దేశంలో మీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత దేశంలో అనేక రాష్ట్రాల్లో హింసా ఘటనలు ఇట్లాంటివి చెలరేగుతూ ఉండి మీ యొక్క పరిపాలన అభివృద్ధి పైన కేంద్రీకరించకుండా కేవలం హిందూ ముస్లింల మధ్యలో గొడవ పెట్టి చిచ్చు పెట్టే విధంగా మీ అధికార పాలన సాగిస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి పాలనను మనం ఎటువంటి పరిస్థితుల్లో క్షమించరానిది. కాబట్టి దేశ భద్రత చాలా ముఖ్యమైనది. ఈ దేశంలో కాశ్మీర్ వరకు ఉగ్రవాదులు ఎలా చొరబడతారనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతమంది మిలిటరీని అందరినీ దాటుకొని ఈరోజు దేశంలో వచ్చి మరణ హోమం సృష్టించినటువంటి దానికి కారణం ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని దీని మీద మరణించినటువంటి వ్యక్తుల కుటుంబాలని తక్షణం ఆదుకోవాలి. ఈ ఘటన వెనుకలో ఉన్నటువంటి దోషులను వెంటనే శిక్షించాలి. ఇప్పుడు ఎక్కువ మాట్లాడే సమయం కాదు కాబట్టి ఎంతో దారుణం జరిగిపోయింది. వాళ్ళ కుటుంబానికి తీరని లోటు ఇది. ఇటువంటి దుర్ఘటన మన భారతదేశంలో జరగడం అనేది మన అందరం దానికి చింతిస్తూ మరి ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులకు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులకు, సిపిఎం సిపిఐ పార్టీ మానవతావాదులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా మన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి జరిగిన కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. మన దేశాన్ని, దేశ భద్రతను ఎంబడే కాపాడాలి. మన అందరి బాధ్యత ఉంది. కాపాడుకుంటాం ఉగ్రవాదుల నుంచి మన దేశాన్ని. ఈరోజు మన ఇండియా భారతదేశం అంటే హిందూ కులాలు క్రిస్టియన్స్ మొత్తం ఏ మతం లేకుండా ఒక భారత జెండా మనము పండుగ చేసుకుంటాం. అలాంటిది ఈరోజు కేంద్రంలో కూడా అలాంటి జరగడము దురదృష్టకరము. కానీ వ్యత్యాసంగా 30 మంది మరణించారు, 17 మంది గాయాలతో ఉన్నారు. కానీ అటువంటి చర్య ఎప్పుడెప్పుడు జరగలేదు. కానీ ఇలాంటి దుర్ఘటన జరగకుండా కూడా దాడులు ఈరోజు ఒక జరిగిందంటే వాళ్ళకి ఫస్ట్ జరుగుతుంది. కానీ దీనిపైన మటుకు ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టి కులమతాలకి సమస్యలు పెట్టకుండా మనం మానవతంగా ఒక భారతదేశంలో పుట్టినాం కాబట్టి భారతదేశ పౌరులుగా మనమందరము కులమతాతీతంగా రాజకీయాతీతంగా మనం స్వేచ్ఛ ఉండాలంటే ఆనాడు ఎంతో మహానుభావులు దేశాన్ని చేశారు. కానీ ఈరోజు ఇప్పుడున్న పరిపాలన పాలిస్తున్న నాయకులు ఈరోజు ఉగ్రదాడి కూడా జరుగుతుందంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఘోరం జరగకుండా కూడా దేశాన్ని కాపాడాలా. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టి పెట్టి ఎలాంటివి అరగం జరగకుండా తెలియజేసుకోవాలని నాకు ఇచ్చిన ఒక చెప్పుకుంటూ సెలవుకుంటున్నాను. మరి మధుసూదన్ రావు గారు అయితే ఆయన యొక్క శరీరంలో దాదాపుగా 41 తూటాలు ఉన్నాయంట. వాళ్ళు ఉగ్రవాదులు పేర్చినటువంటి యొక్క మరి తూటాలు. మరి ఈ విధంగా మరి 26 మందిని వారు మరి మొన్నటి దినమున వారు మరి కాబట్టి మరి నూతన స్వర్గంగా ఉన్నటువంటి యొక్క కాశ్మీర్లో ఇలాంటివి మరి ఒకప్పుడు జరిగేవి. మరి యొక్క ఉగ్రవాదుల యొక్క దాడుల వల్ల మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి యొక్క మరి యొక్క పర్యాటకులు కూడా మరి ఎప్పుడు కాశ్మీర్లో ఏమి జరుగుతుందని భయపడి వాళ్ళకు రావడం మానేశారు. తర్వాత మరలా ఈ మధ్య కాలంలో మరి కాశ్మీర్లో కొంత మరి పరిస్థితులు మెరుగుపడ్డాయి. మరి మరలా వాళ్ళు యథావిధిగా కాశ్మీర్ అందాలను చూడడానికి వచ్చినటువంటి వారిని మట్టి పెట్టడం చాలా బాధాకరం. మరి మరణించినటువంటి వారందరికీ మరి ఎంఈఎం తరఫున మరి అసలు నివాళులు అర్పిస్తూ మరి ఇచ్చినటువంటి యొక్క అవకాశం కొరకు మరి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రపంచ శాంతిని ఈ కార్యక్రమాలు ఉద్దేశించి భారతదేశంలోన సరిహద్దుల్లోన జరిగిన ఘటన పైన
చాలా బాధాకరమైన విషయము. అక్కడున్న ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఒక సెంట్రల్ గవర్నమెంట్ హామీ శాఖ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయా కేంద్ర మంత్రులు, కేంద్ర శాఖ హోమ్ మినిస్టర్ గారు మీరు ఏం చేస్తారో ఏం లేదో కానీ ఈరోజు మేము భారతదేశంలోనే ఈ 3 రంగుల జెండా ఏ విధంగా రెపరెపలాడుతుందో అదేవిధంగా ఇక్కడ హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అంటూ ప్రతి ఒక్కరూ కూడా మేము భారతదేశంలో అన్నతమ్ముల్లా జీవిస్తున్నాము. అన్నతమ్ముల్లాగా స్వేచ్ఛగా ఉన్నాము. ఇక్కడ మా మధ్యన వచ్చి మతోన్మాదుల పేర్లు చెప్పి మతోన్మాదులు రావడానికి కారణము ఆ ఒక రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలా. ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ గట్టిగా లేదు కాబట్టి ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఇటువంటి ఘటన చేసుకుందని చెప్పి మా యొక్క బాధాకరమైన విషయము. ఆ ఘటనను ఎంత జల్దీ మీరు దానికి స్పందించి ఎంత జల్దీ అక్కడ ఉన్న ఉగ్రవాదుల పైన మీరు కఠిన చర్యలు తీసుకుంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో మేము కూడా ప్రతి ఒక్కరం కూడా పౌరులుగా ఇక్కడ వచ్చిన మానవ దృక్పథంతో వచ్చిన ప్రతి ఒక్కరం కూడా మేము కూడా గౌరవిస్తామని చెప్పి మా యొక్క ఎంఆర్పిఎస్ తరఫున చనిపోయిన వాళ్ళకు నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం తీసుకుంటున్నాను. జరిగింది అదే దాన్ని నివాళులు అర్పిస్తున్నాము. దాదాపు 40 కుంటాలు ఆ యొక్క బాధ్యతలు తీసుకుని భార్య కూడా నన్ను కూడా తప్పచెప్పి అడుగుతుంది పాపం. ఆ బాధ అనుకోలేక ఎంత దయనీయమైన పరిస్థితి అంటే చాలా దయమైన పరిస్థితి. ఆ పరిస్థితి ఎవరు రాకూడదు కాబట్టి ఎవరైనా రాకూడదంటే శాంతి పద్ధతులు నెలకొల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనేది తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మరి ఆ కుటుంబాలకు శాంతి కలిగించడం అందరూ కోరుకుందాం. మరి చివరిగా మన ఎస్టీయు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి తిమ్మన్న గారు మాట్లాడుతుంది కోరుతున్నాం. వామపక్ష ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరికీ నమస్కారం మిత్రులారా. మరి నిన్నలా మొన్న కాశ్మీర్లోని పహల్గావ్ గ్రామంలో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మనమందరం ఇక్కడ గుమికూడి ఎవరైతే చనిపోయారో ఉగ్రవాద దాడుల్లో దాదాపు 28 మంది వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ముందుగా భగవంతుడు అండగా ఉండాలని చెప్పి మనందరం ప్రార్థిస్తూ ఉన్నాం. తదుపరి ఈ దేశంలో భారతదేశము లౌకిక భారతదేశం, అన్ని మతాలు అన్ని కులాలు సమానమనే భావంతో గత 75 సంవత్సరాలుగా అన్ని కులాలు మతాలు కలిసి జీవిస్తున్నటువంటి దేశం ఇది. ఇటువంటి దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా గత 3 సంవత్సరాలుగా దేశ సరిహద్దుల్లో కాపలా కాసే ఆర్మీలో నియామకాలు లేకుండా చేయడం, దాంతోపాటు ఏదైతే మిలిటరీలో చేరే వారికి సామాజిక భద్రత ఉన్నటువంటి పెన్షన్ ఉందో దాన్ని తీసివేసి అగ్నివీర్ పేరుతో కొత్త స్కీమ్ తీసుకొని రావడం వల్ల ఈరోజు సైన్యంలో చేరడానికి యువకులు కూడా ముందుకు రాని పరిస్థితులు దాపురించాయి. కాబట్టి ప్రభుత్వాలు దేశ భద్రత విషయంలో రాజీ పడకుండా సైనికులకు ఇచ్చే సామాజిక భద్రత పెన్షన్ను కొనసాగించాలని చెప్పి, అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి, తక్షణమే దేశవ్యాప్తంగా సరిహద్దుల్లో అవసరమైనటువంటి సైనికుల్ని నియమించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ దేశంలో కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి గ్రామీణ ప్రాంతంలో జీవిస్తున్నట్టుగానే భారత పార్లమెంటు కూడా ఆ విధంగా పరిపాలన చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ, మరి ఒకసారి దేశంలో ఎటువంటి ఉగ్రదాడులు జరగకుండా చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే భారత ప్రధానమంత్రి సౌదీ అరేబియా నుంచి తిరిగి వస్తూ పాకిస్తాన్ మీదుగా విమానం రావడానికి భయపడి విమానాన్ని దారి మళ్లించుకొని వేరే దారిలో వచ్చిన పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? దయచేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రధానమంత్రి గారు ఆలోచన చేయాలి. ఆ ఉగ్రవాదుల్ని కూకటి వేలు సహా పెకలించి వేయాలి, దేశవ్యాప్తంగా శాంతిని చేకూరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేం కొత్త కాదు. ఇటీవల కాలంలోనే ఈశాన్య రాష్ట్రంలో కూడా అనేక దాడులు జరిగాయి. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు అన్ని ప్రాంతాలు పర్యటించి కుల మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ, మరి దాడి చేసిన ఉగ్రవాదుల్ని వాళ్ళని శిక్షించేంత వరకు
ప్రభుత్వము వాళ్ళని వెంటాడాలని చెప్పి చనిపోయినటువంటి అమాయకులైన ప్రజలకు, విదేశీ యాత్రికులకు, మన భారతీయ పౌరులకు, ప్రత్యేకించి ఆంధ్ర పౌరులకు కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. చాలా ఉంది. ఉద్యోగులు చాలా మంది పెట్టుకోవాలి, చాలా మంది ఉన్నారు. భారతదేశం సేవ చేయాలని చూస్తున్నారు. కాబట్టి వీలైన త్వరలో రిక్రూట్ చేసి మరి సైన్యాన్ని పెంచే బాధ్యత పౌరులు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి పిలిచి వెంటనే ఎందుకంటే నిన్న మహేష్తో కలిసి ఆలోచించినప్పుడు అన్న చేద్దామని చెప్పండి, కార్యక్రమం చేద్దామని చెప్పినప్పుడు, నివాళులర్పిద్దామని చెప్పినప్పుడు వెంటనే స్పందించి అందరూ కూడా జస్ట్ గ్రూపులు పెట్టడం జరిగింది, స్టేటస్ పెట్టడం జరిగింది. మరి వాటికి స్పందించి ముస్లిం మైండ్స్ వాళ్ళు, సివిల్ పార్టీ వాళ్ళు, ఉద్యోగ సంఘాలు, తర్వాత ఎంఆర్పీఎస్ నాయకులు, ప్రజా సంఘాల వ్యక్తులు కూడా వచ్చేందుకు పేరున ముందుకు ధన్యవాదం చేసుకుంటూ ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాం. కొద్దిసేపు మన ఎవరైతే ఉగ్రవాదులు మరణించారో ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించి తర్వాత కార్యక్రమాన్ని ముగించుకుందాం. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి.